హాయ్ అండి అందరికీ, నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మా అత్తమ్మ ఎక్కువ మసాలాలు వాడకుండా అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా తక్కువ టైంలోనే కేజీ చికెన్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ రెడీ చేసింది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా ఫుల్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చీలు అండ్ 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకోండి. అండ్ 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలుపుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఇంకో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకుంది వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. సో ఇలా పచ్చివాసన పోయేంత వరకు అంతా ఆయిల్లో బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిపాక ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక మంచిగా ఇప్పుడు పక్కన పెట్టుకున్న కేజీ చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి. ఇలా అంతా ఒకసారి చికెన్ అంతా మొత్తం ఆయిల్కి పట్టేటట్టుగా అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చికెన్ని ఆయిల్లో బాయిల్ అవ్వనివ్వండి. ఇలా అంతా వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా దగ్గరికి పడ్డాక ఇప్పుడు చికెన్ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. చికెన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసుకున్నవి వేసుకోండి. ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తాలింపులో వేసారు కదా పసుపు, అండ్ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? సో ఇలా చికెన్ కూడా అంత దగ్గరికి కుక్ అయ్యాక ఇప్పుడు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టేయండి. అంతా కూడా దగ్గరికి అయ్యి బాయిల్ అవుతుంది. సో ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు మూత తీసి కలుపుకోండి ఒకసారి అంతా. టమాటాలు అండ్ చికెన్ అంతా ఒకసారి పసుపులో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేయండి. సో ఇలా దగ్గరికి పట్టాక ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ కారం వేసాక కూడా ఇలా అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. పీసెస్కి చికెన్ పీసెస్కి అంతా కారం పట్టేటట్టుగా అంతా మంచిగా కలుపుకోండి. అండ్ ఇలా అంతా మంచిగా కుక్ అయ్యాక కారం కొద్దిసేపు చికెన్లో ఫ్రై అవ్వనివ్వండి. చికెన్కి అంతా కారం పట్టేటట్టుగా కొద్దిగా సేపు ఫ్రై చేసుకోండి. అండ్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. అండ్ ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలిపేయండి. ఈ మసాలాలు వేసాక ఒక 1 మినిట్ కుక్ చేయండి. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దింపేయండి. సో ప్రాసెస్ అంతా చూసేసారు కదా. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ చపాతీలో కూడా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.